అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. సో యాంటిక్ జ్యువెలరీలో లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ అంట. మరి ఈ కలెక్షన్ ఎలా ఉంది ఏంటనే చూద్దాము. సో చెప్పండి సార్, ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో ఏవి స్పెషల్ అని చెప్పారు, ఏంటి ఇది స్పెషల్? ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి నెల్లూరు యాంటిక్ వస్తుంది. మనకి ఇదంతా కూడా మనకి లో వెయిట్ లో హెవీ కనిపిస్తుంది. మనకి మ్యారేజ్ పర్పస్ కానీ మనకి వెళ్ళిన అకేషన్స్ కానీ చాలా నీట్గా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి ఆ పట్టు సారీస్ మీద ఇక్కడ చాలా గ్రాండ్గా లేడీస్కి ఏంటంటే మనకి లైట్ వెయిట్లో హెవీగా కావాలనుకుంటారు మనకి మ్యాక్సిమం. మనకి దాంట్లో మనకి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మనకి అలా ఈ కౌంటర్లో ఈ స్పెషల్ ఈ ఆర్నమెంట్ అంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి సింపుల్గా జస్ట్ ఒక ఆర్మ్ వేసుకున్నా సరే నీట్గా అటు చూసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదంతా కూడా మనకి సింపుల్గా ఏంటంటే మనకు ఒకటి వేసుకున్నా సరే నీట్గా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి లేడీస్కి ఏంటంటే మనకి వాళ్ళకి ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో మనకి హెవీగా కనిపించేలా చూసుకుంటారు మొత్తం మ్యాక్సిమం. ఏంటంటే అందులో మనకి ఎక్కువగా ప్లెయిన్ కాకుండా స్టోన్ ఐటెంలో కొంచెం నీట్గా అందంగా కావాలని ఫినిష్గా కోరుకుంటారు. దాంట్లో దాని బెస్ట్ ఆప్షన్ చేసుకుంటే కనుక మనకి ఈ ప్రోడక్ట్ అంతా కూడా మనకు చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. దాంట్లోనే ఏంటంటే కనుక ఈ మోడల్స్ ఏంటంటే మనకి స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి అందులో మనకి లలిత అంటేనే మనకి అంతా కూడా మనకి వేస్టేజ్ కానీ మోడల్స్ సిటీలు కానీ చాలా తక్కువ ఉంటాయి. మోడల్స్ అంటే హెవీ మోడల్స్ ఉంటాయి అండ్ వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర అనేసి. దాంట్లో స్టోన్లు చూసుకున్న స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లో వెయిట్లో హెవీ న్యూ డిజైన్స్ న్యూ మోర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. హెవీగా కనిపిస్తుంది అవును ఇది. మేడం. ఏంటి కానీ మనకి చూస్తే మళ్ళీ వేసి కూడా తక్కువ వెయిట్ అన్నట్టుగా ఉంది అవును అని మేడం. చెప్తున్నారు. అంటే మనకి ఏంటంటే మనకి ఒక ఇన్ కేస్ మనకి నెక్లెస్ హారం ఇలా సెట్ చూసుకుని మనకి 100-110 గ్రామ్స్ లో మనకి సెట్ తీసేసుకోవచ్చు ఈజీగా. మ్యాక్సిమం మనకి చాలా లైట్ వెయిట్ హెవీ కనిపిస్తాం మనకి. ఎంతో స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి ఇదంతా కూడా. దాంట్లోనే ఇది ఒకటి చూడండి. ఇలా చూడండి మేడం, ఇది చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అండ్ బ్రైడల్ కలెక్షన్ అడుగుతుంటారు. లక్ష్మీదేవి అండ్ కొంచెం హిందువులు అయితే లక్ష్మీదేవి అడుగుతారు కొంచెం ఎక్కువగా. ముస్లిమ్స్ అంటే కనుక మనకి కొంచెం లక్ష్మీదేవి లేకుండా వేరే అడుగుతుంటారు. కానీ లక్ష్మీదేవి ఉన్న మోడల్స్ లో కనుక చూసుకుంటే కనుక చాందువలని వచ్చి న్యూ మోడల్ మేడం ఇదంతా కూడా. దీంట్లో ఏంటంటే మనకి పికప్ డిజైన్స్ చూస్తే ఇదంతా కూడా మనకి ఈ స్టోన్ అంతా కూడా మనకి డై ఫినిషింగ్ అంతా చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి యాంటిక్ వచ్చేసరికి మనకి ఈ డై ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్గా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి. ఇది ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మనకి లలితలో తక్కువ వెయిట్లో హెవీగా తీసుకునే మ్యారేజ్ పర్పస్ కూడా పనికొస్తుందా అండి? చాలా గ్రాండ్గా. షూర్ మేడం, చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా మనకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన అందులో మన అమలాపురంలో వచ్చిందంటే చాలా కలెక్షన్ చాలా బాగుంది, చాలా గుడ్. మీరు లలిత జ్యువెలర్స్ లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? నేను లలిత జ్యువెలరీ వచ్చి అప్పుడే దగ్గరికి 5 years అవుతుంది మేడం. నేను 5 years. ఎలా ఉంటుంది ఇక్కడ అనుభవం? మేడం ఇక్కడ అంతే మనకి అంతా కూడా చాలా బాగుంటుంది. మేనేజర్ సపోర్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి. వర్క్ ప్రెషర్ కూడా పెద్ద ఎక్కువ కనిపించదు. చాలా చాలా బాగుంటుంది మేడం. నాకైతే నేను చూసిన 5 years కూడా చాలా నచ్చింది నాకు. మరి అమలాపురం బ్రాంచ్ ఏదైతుందో రిపీట్ అమలాపురం కదా, ఓకే రిపీట్. అమలాపురం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా మట్టుకు 2 days నుంచి చాలా మంది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు? అవును, నేను ప్రెసెంట్ అయితే కానీ కాకినాడ బ్రాంచ్లో చేస్తున్నాను నేను. ఇక్కడి నుంచి మ్యాక్సిమం చాలా కస్టమర్స్ వస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు వెళ్ళి చూద్దాం అనేసి మన కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసింది మనకి. ఈరోజు మనకి షోరూమ్ ఉన్నది ఓపెన్ అయింది. చాలా బాగుంది కూడా. మోడల్స్ కూడా చాలా డిజైన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. చాలా గుడ్. థ్యాంక్ యూ మేడం. హోల్ యాంటిక్ కలెక్షన్ ఉందంట. మరి అసలు ఈ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాము. సో మీ పేరేంటి? నా పేరు మొహమ్మద్ అలీషా అండి. కలెక్షన్ ఇక్కడ కలెక్షన్ అండి మొత్తం ఒక 5-6 కలెక్షన్స్ మొత్తం వరకు ఉన్నాయండి. లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా మనకి యాంటిక్ అండ్ టెంపుల్ జ్యువెలరీ అండ్ కలకత్తా బొంబాయి కలెక్షన్స్ అన్ని ఇలా అతి తక్కువ రేట్లోనే, వేస్టేజ్ కూడా మనకి అందుబాటులో తక్కువగా తీసుకునేలాగా కలెక్షన్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. అంటే బార్గెనింగ్ సిస్టమ్ అంటూ మన దగ్గర ఉండదండి. ఒకరికి 4 షోరూమ్ కంపేర్ చేసి ఫిక్స్డ్ రేట్ పెట్టారండి. ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి అవకాశంగా ఉంటుంది లలిత జ్యువెలరీలో. ఇంకా లలిత జ్యువెలరీ నేను 3 years నుంచి వర్క్ చేస్తానండి. కాకినాడ 3 years గా చేస్తున్నారు కదా, లలితతోని మీ అనుబంధం ఎలా ఉండింది? ఎండి సార్ తో ఎలా మాట్లాడతారు మీతో? ఫ్రీగా బాగా మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఇదిగానే ఉంటారండి. అంత ఇదిగా ఏమి ఉండదు. ఫ్రీగా అందరితో బాగా మాట్లాడతారు. ఒక 2 కలెక్షన్లు పెట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. ఏదన్నా ఒక 2 కలెక్షన్స్ మీకు నచ్చినవి. ఇది బాగుంటుంది ఇంకా. ఇది
సో ఇవి ఏమేం కలెక్షన్స్ అండి ఒకసారి ఇది వచ్చి ఎక్స్ప్లెయిన్ మనకి మొత్తం యాంటిక్ జ్యువెలరీ వస్తుందండి. ఇందులో మనకి టెంపుల్ జ్యువెలరీ, టెంపుల్ కలెక్షన్ మొత్తం బీడ్స్ కూడా ఎమరాల్డ్ బీడ్స్, మొత్తం కుందన్ స్టోన్స్ అన్నీ ఉంటాయండి. సీజర్ స్టోన్స్ కూడా. ఈ టైప్ అనేటప్పుడు మన యాంటిక్లోనే పికాక్ లేటెస్ట్ మోడల్ అనేది పికాక్ రియల్ పికాక్ ఫెదర్ వస్తుంది. ఇది ఇందులో స్పెషల్ మొత్తం తమిళనాడు స్పెషల్ మాట ఇది. ఇది కూడా మనకి పట్టు శారీస్ మీద గట్ట బాగుంటుంది. ఇదైతే మన టెంపుల్ జ్యువెలరీ మన సీజన్ కి గట్ట బాగుంటుందండి. పెళ్ళిళ్ళ సీజన్ గట్టని. ఇదైతే పట్టు శాలరీస్ మీద బ్రైడల్ కలెక్షన్ టెంపుల్ జ్యువెలరీ అన్ని ఇదైతే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడని. ఇదైతే ఈ టైప్ డిజైన్ అయితే తక్కువగా వస్తాయి. మనకి సేల్ కూడా ఎర్లీగా సేల్ అవుతుందండి. ఈ టైప్ కలెక్షన్ దొరకడం కష్టం, సేల్ అవుతాయి. అంటే డిఫరెన్స్ అంటే రియల్ పికాక్ ఫెదర్ వస్తుంది ఇందులో. మన జ్యువెలరీలో కట్టని స్పెషల్ యూనిక్ కలెక్షన్. ఈ టైప్ అంటే మళ్ళీ ఒకసారి వచ్చిన కలెక్షన్ రెండో టైప్ రావడం కొద్దిగా ఈ కష్టంగా ఉంటుంది. చేయడం కూడా బేగా చేయి తిరగదు అది. ఈ టైప్ అనగా మన కంటిన్యూగా వస్తుంటాయి టెంపుల్ జ్యువెలరీ కానీ ఈ టైప్ యాంటీ కానీ. అది కూడా డిఫరెంట్ యూనిక్ పీస్ మీకు కంటిన్యూగా అలా ఉండిపోతుంది. లేడీస్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంగిల్స్. మరి ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మనతో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరండి? నందిని మేడం. నందిని గారు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఎక్కడైనా అయితే ఒక మోడల్ చూస్తారు, ఇంకో మోడల్ ఉండకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళేలా ఉంటుంది. మన దగ్గర అలా కాదు, వచ్చిన కస్టమర్ తిరిగి వెళ్ళేలా ఉండదు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ డైలీ వేర్ ఉంటుంది, పార్టీ వేర్ ఉంటుంది, మ్యారేజ్ వేసుకునే బ్రైడ్స్ వేర్ ఉంటాయి. అలాగా మనకి ఎవ్రీవేర్ ఉమెన్కి ఏదైతే కావాలి, ఏ మోడల్ అయితే కావాలి, అకేషన్కి తగ్గట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది మేడం. ఈ బ్యాంగిల్స్ వచ్చి మనకి జర్కన్స్ వస్తాయి మేడం. జర్కన్ స్టోన్స్ వస్తాయి. పార్టీ వేర్కి గట్ట ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది లేడీస్కి సో నైట్ టైమ్స్ లలో కూడా కొంచెం షైనింగ్ కూడా బాగుంటాయి. నైట్ టైంకి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ దిస్ వన్ వచ్చి ఇదైతే ఎమరాల్డ్స్ వస్తాయి మేడం. ఇది డిఫరెన్స్ వస్తాయి. ఇది మనకి పై బ్యాక్ కూడా వస్తుంది. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మల్టీ కలర్ లాగా 2-in-1 కలర్ వస్తుంది అనమాట. రూబీస్ వస్తాయి, ఎమరాల్డ్స్ వస్తాయి అన్నమాట. మధ్యలో గోల్డ్ది గ్లాస్ కట్ టైప్ వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఇంకా డైలీ వేర్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ఎవరు వచ్చినా సరే ఇంక ఈ మోడల్ లేదా ఇంకా వేరే షోరూమ్కి ఏమైనా వెళ్ళాలనే థింకింగ్ అయితే ఉండదు మన దగ్గర. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ కలర్ అనేది చాలా రేర్ గా రేర్ మేడం. ఇది యాక్చువల్లీ కలర్ అయితే దొరకదు. ఇది రేర్ కలర్. ఇది నావీ బ్లూ రేర్ కలర్ వస్తుంది. ఇంకా చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా మనకి తీసుకోవాలనిపించే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటది అనమాట. కలెక్షన్ పరంగా అయితే ఎలాంటి చాలా డౌట్ ఉండదండి. ఇంకా వస్తే ఇంకా తీసుకోవచ్చు. కలెక్షన్ అనేది లేదా అనేలాగా అయితే ఉండదు మన దగ్గర. సో డైలీ వేర్ నుంచి ఓవరాల్ గా ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి మేడం. అన్ని అకేషన్స్ కి డైలీ వేర్ మన ఇంట్లో పేరెంట్స్ వేసుకుంటారు కదా, లైక్ ఎక్కువ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఇలా స్టోన్ టైప్ అయితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. డైలీ వేర్ యూస్ చేసేటట్టు ఉంటాయి. పార్టీ వేర్ కి మనం మనలాంటి వాళ్ళు ఒక టైపు సెలెక్ట్ చేస్తాం. అండ్ ఇంకా బ్రైడ్ కి మ్యారేజ్ అనగానే మనం ఎలాంటి సెలెక్ట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది అన్నమాట మన దగ్గర కలెక్షన్. ఇటు వచ్చేసరికి ఇంకా ఇవైతే బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్స్ అనేసరికి నార్మల్ ఇవి లేడీస్ బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్ అనేసరికి ఓల్డ్ మోల్డ్ ఉండేవి మన దగ్గర. ఏదో చైన్ టైప్ నార్మల్ అట్లాంటివి యూజ్ చేసేవాళ్ళం. ఇది అలా కాకుండా జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ కూడా ఇది తీసుకునేది. జస్ట్ అలాగే మేడం. జస్ట్ ఇది అంటే లైక్ మనకి ఫ్యాన్సీ లుక్ కావాలనుకుంటాం. గోల్డ్ కావాలి మనకి వచ్చే ఫ్యాన్సీ ఉండాలి. మనం అలాగే కదా ట్రెండీగా ఉండాలి, దట్టు గోల్డ్ కావాలి అనుకుంటాం. సో అలాగా మనకి నచ్చినట్టు గోల్డ్ వస్తుంది, ఫ్యాన్సీ లుక్ వస్తుంది అన్నమాట. డిఫరెంట్ మోడల్ వస్తుంది మేడం బ్రేస్లెట్స్ అన్ని కూడా. ఇది వచ్చి ఫుల్ మీకు రూపీస్ వస్తాయి అన్నమాట. ఫుల్ ఓన్లీ కంకణం లాగా కూడా వేసుకోవచ్చు. ఇది జర్కాన్స్ వచ్చి మధ్యలో హైలైట్ అవ్వడానికి రూబీ వచ్చింది అన్నమాట. లుక్ కూడా చాలా మీకు డిఫరెంట్ గా ఉంటది. మన దగ్గర చాలా బాగుంటది. మన దగ్గర ఆర్నమెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. కొత్త కలెక్షన్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర అంతే అంటారా? ఇది స్క్రూ టైప్ వస్తుంది మేడం. ఇందాక మీకు ఇలాగ జస్ట్ లాక్ టైప్ చూపించాను కదా, ఇది స్క్రూ టైప్ వస్తుంది అన్నమాట. కంకణం టైప్ రెండు చేపించుకోవాలి, రెండు కూడా తీసుకోవాలి. రెండు మేడం. ఇలాగ సేఫ్టీ కూడా వెంటనే పడిపోద్ది అనేటట్టుగా ఉండదు అనమాట. సేఫ్టీగా ఉంటుంది. అంటే మరి గోల్డ్ అంటే కొంచెం మనం సేఫ్టీ చూసుకుంటాం కదా, సో అలా ఉంటుంది మేడం.
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? లేదు మేడం, నేను న్యూగా జాయిన్ అయ్యాను. అంటే యాక్చువల్లీ వేరే బ్రాంచెస్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు. మన సార్ అలా కాదు, అందరికీ ఉపాధి కావాలి అని చెప్పి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తున్నారు అన్నమాట, ఫర్దర్గా గ్రోత్ అయ్యేలాగా. సో మీతో మాట్లాడారా కిరణ్ సార్? ఆయన మాట తీరు ఎలా ఉంటది? బాగుంటుందండి, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు, ఈక్వల్గా చూస్తారు, మంచిగా అమ్మ అంటూ బాగా మాట్లాడతారండి. సో ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అమలాపురం? బాగుంది మేడం, మేనేజర్స్ కూడా ఏమైనా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రెషర్ అయితే ఉండదు. అంటే ఎలాగ కస్టమర్తో ఎలా డీల్ చేయాలో చెప్తారు, తెలియని వరకు నేర్పిస్తారు, మంచిగా చూసుకుంటారు. సో లలిత జ్యువెలర్స్లో డైమండ్ కలెక్షన్ అంటే చాలా మందికి ఇష్టం. మరి ఇక్కడ అమలాపురంలో ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మీ పేరండి? సందీప్ మేడం. సందీప్ గారు అయితే ఉన్నారు. సందీప్ గారితో మాట్లాడదాం. చెప్పండి సందీప్ గారు. స్టార్టింగ్ ఫింగర్ రింగ్స్ ఉంటాయి మేడం, 15,000 నుంచి ఉంటాయి కలెక్షన్. ఓకే. డైమండ్ రింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టడ్స్ కూడా ఉంటాయి 15,000 నుంచి. అబవ్ వచ్చేసరికి 50,000 60,000 వరకు ఉంటాయి. సేమ్ అదే వచ్చేసరికి బ్రాస్లెట్ వర్షన్స్ కూడా ఉంటాయి. బ్రాస్లెట్ వచ్చేసరికి స్టార్టింగ్ 60,000 నుంచి ఉంటాయి మేడం. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ నోస్ పిన్స్ కూడా ఉంటాయి మేడం, స్టార్టింగ్ 4,000 నుంచి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పెండెంట్స్ ఉంటాయి మేడం. పెండెంట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 20,000 నుంచి ఉంటాయి. బ్లాక్ బీడ్స్ కూడా 90,000 నుంచి అప్రాక్సిమేట్లీ 1,50,000 వరకు బ్లాక్ బీడ్స్ ఉంటాయి మేడం. సో ఇందులో మనకి స్టార్టింగ్ ఏదైతే స్టార్టింగ్ రేంజ్ ఉందో అక్కడ నుంచి హై రేంజ్ ఒకటి మాకు చూపిస్తారా ఫింగర్ రింగ్స్ లో? ఒకటి తీయండి అంతే. ఇది వచ్చేసరికి 90,000 ఉంటుంది మేడం అప్రాక్సిమేట్లీ కాస్ట్. నెక్స్ట్ స్టడ్స్ కూడా వచ్చేసరికి బుట్టలు అయితే బిగ్ సైజ్ బుట్టలు కూడా ఉంటాయి, 4 lakhs 5 lakhs అలా ఉంటాయి మేడం బుట్టలో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి నక్లీస్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి డిజైన్స్. నక్లీస్ వచ్చేసరికి స్టార్టింగ్ 4 lakhs నుంచి ఉంటాయి. సింపుల్ ప్యాటర్న్ వచ్చేసరికి 1,70,000 1,50,000 నుంచి ఉంటాయి మేడం. వచ్చేసేయండి. అటు కూడా పెట్టేసేయండి మాకు. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర బ్యాంగిల్స్ కూడా కలెక్షన్ ఉంటుంది మేడం. బ్యాంగిల్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 2 lakhs నుంచి ఉంటుంది డైమండ్ కలెక్షన్ వచ్చేసరికి. సో మన లలిత స్టోర్లో వచ్చేసరికి ఏంటంటే క్యారెట్ ప్రైస్ వచ్చేసరికి ప్రెసెంట్ 5,000 ఆఫర్ ఉంది మేడం. ఓపెనింగ్ స్టోర్ కాబట్టి ప్రెసెంట్ మన ఇచ్చరికి ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ ఇస్తాం, ఐజిఎస్ సర్టిఫికేషన్ ఇస్తాం. సో అనదర్ స్టోర్స్తో పోల్చుకుంటే మన దగ్గర అయితే క్యారెట్ ప్రైస్ కూడా తక్కువ మేడం.